ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏజెన్సీ గ్రామ ప్రజలకు సుపరిచితమైన ఏజెన్సీకి దూరంగా నివసించే వారికి ఈ కల్చర్ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది మన అడవి బిడ్డల, అదే అండి మన ఆదివాసీల కొత్తల పండుగ వేడుకలు. ముఖ్యంగా వాళ్ళు పూజించే దేవతల్ని చూపించడం జరిగింది నాకు. వీళ్ళు చూశారు కదా, అక్కడ ఏనుగు ప్రతిమలు కొలువు తీరి ఉన్నాయి, అలాగే అశ్వము, ఇంకా అడవి జంతువులే మా దేవుళ్ళుగా మేము వాటిని పూజిస్తాము అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అవే మమ్మల్ని కాపాడుతాయని కూడా వాళ్ళు మాకు చెప్పారు. చూడండి, ఇక్కడ మొత్తం ప్రకృతికి సంబంధించిన సొరకాయ బుడ్డి, అరటికాయలు, వీటినే వీళ్ళు దేవుళ్ళుగా భావిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతున్నాయని గ్రామ పెద్ద. ఈ వేడుక మొత్తానికి ఈయనే అధ్యక్షుడిగా ఉంటాడు. మన అడవి బిడ్డల సంస్కృతి సంప్రదాయాల గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి, వీడియోలు సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను. మీకు మంచి వీడియో అందిస్తున్నానన్న ఫీలింగ్తో ఈ వీడియో ఇస్తున్నాను. ఒరిజినల్ వాయిస్ వినాలనే ఉద్దేశంతో అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ వేడుకలో గ్రామ ప్రజలందరూ పాల్గొంటారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ పాల్గొంటారు ఫ్రెండ్స్. చాలా ఉత్సాహవంతంగా పాల్గొంటారు. అడవి మా తల్లి, అడవి జంతువులే మా దేవుళ్ళు, అడవి చెట్లు మా దేవుళ్ళుగా వీళ్ళు భావిస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరిని పూజిస్తారు, ఈ వేడుక ఏ విధంగా నిర్వహిస్తారు అన్ని విశేషాలు చెప్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకు కనిపించే కొండలలో ఒక పిండి, బియ్య పిండితో ఒక ద్రవ పదార్థాన్ని వాళ్ళు తయారు చేస్తారంట. అది నిషాన్ని కూడా కలిగిస్తుందని వారు నాతో చెప్పారు. అది గ్రామస్తులందరూ సేవించి ఆనంద ఉత్సాహాలతో చిందులు వేయటం, డ్యాన్సులు వేయటం, వాళ్ళకు మాత్రమే సొంతమైన ఇలాంటి నృత్యాలు చేయటం అన్నీ ఆనందంగా జరుపుకుంటామని వాళ్ళు నాతో చెప్పారు. వీళ్ళు వాయిద్యాలు మాత్రం వీళ్ళే సొంతంగా భలే తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు వాయించే డోలు కూడా వైవిధ్యంగా వాళ్ళు తయారు చేసుకున్నదే. ఆనందంతో ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూడొచ్చు మనం. ఇంకా పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ కుండలలో ఉన్న ద్రవ పదార్థాన్ని సేవించి ఈ విధంగా దేవతల ముందు, దేవుళ్ళ ముందు నృత్యం చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు, మైమర్చిపోతారు. ఈ వేడుకలో మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా, ఇనుప కంచెలతో వీపు మీద కొట్టుకోవటం, నాలుకకి సువ్వ గుచ్చుకోవటం, ఇవన్నీ వీళ్ళు ఈ వేడుకలో భాగంగా చేస్తారు. ఈ ఇనుప కంచెలతో కొట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి వైద్యం అయితే ఒక టీటీ ఇంజెక్షన్ కానీ ఇలాంటివి ఏవి తీసుకోరు. వాళ్ళు కేవలం అడవి నుంచి వాళ్ళకి తెలిసిన నాటు మందులు పైపూతగా ఉపయోగిస్తారంట. వాళ్ళకి అవి గాయాలు కూడా కావని మాకు చెప్పారు. వాటితో మేమే ఇబ్బంది పడమని కూడా వాళ్ళు మాతో చెప్పారు. 2 రోజులు జరిగే సంబరాన్ని నేను దగ్గరుండి చూడలేకపోయాని అనుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోని మీకు ప్రజెంట్ చేశానని అయితే నేను భావిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్.